హలో అందరికీ ఈరోజైతే మనం 1 ఇయర్ ప్లస్ బేబీస్కి చికెన్ రైస్ చేద్దాము. మీరు కనుక ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే 10 మంత్స్ నుంచే వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో అయితే నేను అసలు మసాలాలే యాడ్ చేయలేదు. అయినా చాలా టేస్ట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఈజీగా అరిగిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్స్ రైస్, 1.5 స్పూన్ పప్పు వేసాను అనమాట. వాష్ చేసి సైడ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు బోన్లెస్ చికెన్, స్మాల్ క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి గీ లేదా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొద్దిగా గార్లిక్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న మిర్చి వేసేసి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. ఇది లైట్గా ఫ్రై అయినప్పుడే కొద్దిగా పసుపు వేసి ఈ సన్నగా కట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి కలుపుతూ మగ్గనివ్వాలి. దీన్ని మూత పెట్టి మగ్గనిచ్చేస్తే కొంచెం చికెన్ అంతా మెత్తగా అయిపోతుంది. సాల్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా మూత పెట్టయితే ఉడకనివ్వాలన్నమాట. చికెన్ అంతా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు కుక్కర్లో పెడితే గనక ఈ రైస్ పప్పు వేసేసి సరిపడా వాటర్ వేసేసి 2-3 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడకనివ్వాలి. లేదు ఇలా సపరేట్ గా వండుతున్నాం అనుకుంటే ముందు వాటర్ అయితే వేసేసి ఇలా అయితే మరగనివ్వాలన్నమాట. అప్పుడు చికెన్ అంతా ఉడికిపోతుంది. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ ని కూడా వేసేసి ఇంకా మెత్తగా ఉడకనివ్వడమే. ఇలా సాఫ్ట్ గా ఉన్నప్పుడే మీరు మ్యాష్ చేసేసుకుంటే ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది. ఇలా చేస్తే చాలా ఈజీగా అరిగిపోతుంది కూడా. ఇంక ఇలా కొంచెం చల్లారనిచ్చి పిల్లలకైతే పెట్టేయడమే. ఇలాంటి ఫుడ్ని ఎప్పుడు కూడా మీరు స్పూన్స్తో పెట్టొద్దు. ఇలా చేతితో చక్కగా చేతికి చికెన్ ముక్కలు కనుక తగిలితే ఇలా మెత్తగా మెదిపేసి ఇంక వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళు తింటూ ఉంటారు. చూశారు కదా, చక్కగా అసలు మసాలాలే యాడ్ చేయలేదు, జీరా ఒక్కటే యాడ్ చేశాను. అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఒకసారి తింటే. ఇంకా మీ పిల్లలకి ఏ ఫుడ్ అయినా సరే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తే గనక కొంచెంతో స్టార్ట్ చేయండి. ఇంకా వాళ్ళ బాడీకి ఫుడ్ సెట్ అయింది, ఎలాంటి ఎలర్జీస్ లేవు అన్నప్పుడు మీరు నెక్స్ట్ టైం నుంచి క్వాంటిటీ పెంచుతూ పెట్టొచ్చు. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.